మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఈ రోజు జరిగే అసెంబ్లీ సభకు వైసీపీ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుంది. శాంతి భద్రతలు కాపాడండి అనే నినాదంతో అసెంబ్లీలో గళం విప్పాలని నిర్ణయించుకుంది. రాష్ట్రంలో శాంతి భద్రతలపై అసెంబ్లీలో నిరసన తెలపాలని వైసీపీ యోచిస్తోంది. తమ నేతలపై దాడులు జరిగాయని అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగంలో దీనిపై వివరణ ఇవ్వాలని వైసీపీ డిమాండ్ చేయనుంది. వీటిపై వివరణ ఇవ్వని పక్షంలో గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునేందుకు వైసీపీ రెడీ అవుతోంది. ప్రభుత్వం వివరణ ఇచ్చే వరకు ఆందోళన చేపట్టాలని వైసీపీ చూస్తోంది. ఇప్పటికే ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయని గవర్నర్కు ఫిర్యాదు చేశారు జగన్. ఈ రోజు సభ జరిగే తీరును బట్టి రేపు అసెంబ్లీ సమావేశాలకు హాజరవ్వాలా లేదా అనేది వైసీపీ నిర్ణయించుకోనుంది. శాంతి భద్రతలపై 24న ఢిల్లీలో ఆందోళన చేయనుంది వైసీపీ. రేపు మధ్యాహ్నానికి వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఢిల్లీ వెళ్లనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ లైవ్ ద్వారా అందిస్తారు. శివ, ప్రసన్న మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు మరికొద్ది సేపట్లోనే ప్రారంభం కాబోతున్నాయి. గత 45 రోజుల ప్రభుత్వ పాలనకు సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ ఈరోజు రాష్ట్రంలో శాంతి భద్రతల తీరుపై కూడా ఆందోళన చేయాలని చెప్పి కూడా పార్టీ నేతలు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి వైఎస్ఆర్సీపీ నేతలు ఏదైతే అధికారం చేపట్టిన దగ్గర నుంచి ఆ పార్టీకి సంబంధించిన నేతలు కార్యకర్తలు అనేక మందిపై కూడా దాడులు హత్యలు జరిగిన పరిణామాలని కూడా ఈరోజు అసెంబ్లీ వేదికగా కూడా తమ నిరసన గళాన్ని వినిపించాలని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీ నిర్ణయం తీసుకుంది. దానిలో భాగంగానే కొద్దిసేపు క్రితమే తన కార్యాలయం నుంచి కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే అసెంబ్లీకి బయలుదేరారు. మరికొద్ది సేపట్లోనే ఆయన ఇక్కడికి చేరుకోబోతున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు సంబంధించి కూడా ఏ రకంగా వ్యవహరించబోతున్నారు ఏంటి అనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే వైఎస్ఆర్సీపీ నేతలకి ఆ పార్టీ జగన్మోహన్ రెడ్డి అధినేత జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేసిన పరిస్థితి కనిపించింది. ఏదైతే 45 రోజుల కాలంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలపై జరిగిన హత్యలకు సంబంధించి కానీ దాడులకు సంబంధించి కానీ అసెంబ్లీ వేదిక కూడా నిరసన గళాన్ని వినిపించాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఇటీవల జరిగిన పరిణామాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో తమ నిరసన గళాన్ని తెలపాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తూ ఉంది. ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించిన నేతలు ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా అసెంబ్లీకి చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలకు సంబంధించి కానీ లేకపోతే మిగిలిన నేతలు కూడా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ప్రధానంగా చూసుకుంటే రాష్ట్రంలో శాంతి భద్రత అంశానికి సంబంధించి సార్ చెప్పండి, ప్రధానంగా ఏ అంశం మీద ఈరోజు అసెంబ్లీలో గళం ఎత్తబోతుంది? మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు కదా, అందరం కలిసి వెళ్ళాలని. ఈ 45 రోజుల పరిపాలన జరిగిన హత్యలకు సంబంధించి కానీ దాడులు ప్రధాన ఏజెండాగా పెట్టుకున్నట్టు తెలుస్తూ ఉంది. మరి అదే కదా రాష్ట్రంలో జరిగే 45 రోజుల మంది జరిగే దాని గురించి మరి రాష్ట్రంలో ప్రజలు అమాయకులు బలవుతున్నారు అనే దాని మీద ఈరోజు మా స్వరం వినిపించాలని. సో ఇది ఇంకా మిగతా నేతలు కూడా రాబోతున్నారు. కొద్దిసేపట్లోనే జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి రాబోతున్న నేపథ్యంలో ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా ఆయనకి స్వాగతం పలికేందుకు కూడా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ప్రధానంగా గత జరిగిన సంఘటనకు సంబంధించి ప్రస్తుతం మరికొంతమంది నేతలు కూడా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఆ పార్టీకి సంబంధించిన నేతలు కానీ లేకపోతే కార్యకర్తలు కానీ ఏదైతే రాష్ట్రంలో జరిగిన అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో తమ నిరసన గళాన్ని తెప్పేందుకంటే శాసనసభ వేదిక కూడా తమ నిరసన గళాన్ని తెలపాలని చెప్పి కూడా ఆ పార్టీ నేతలు అయితే నిర్ణయం తీసుకున్నారు. సో మొత్తం మీద వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఎవరైతే ఎమ్మెల్సీలు కానీ అలాగే ఎమ్మెల్యేలు కానీ ఇరువురు కలిసి కూడా తమ నిరసనని పూర్తి స్థాయిలో తెలిపేందుకు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ఒక్కొక్కరుగా అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకున్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు కూడా ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి రాబోతున్న నేపథ్యంలో కూడా ఆయనకి స్వాగతం పలికేందుకు కూడా ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా అక్కడికి వెళ్తూ ఉన్నారు. సో ఇది మొత్తం మీద చూసుకుంటే శాసనసభకు సంబంధించి గత 45 రోజుల కాలంగా రాష్ట్రంలో జరిగిన
వైఎస్ఆర్సీపీ అల్లర్లు కానీ విధ్వంసాలకు సంబంధించి తమ గళాన్ని అసెంబ్లీ వేదికగా వినిపించాలనేది వైఎస్ఆర్సీపీ ఆలోచనగా కనిపిస్తూ ఉంది. సో దానిలో భాగంగానే ఈరోజు అసెంబ్లీ సమావేశాలని తమకు అనుకూలంగా మార్చుకోవడంతో పాటు గవర్నర్ ప్రసంగానికి కూడా ఖచ్చితంగా అడ్డు తగిలి తమకు ఏదైతే రాష్ట్రంలో జరిగిన శాంతి భద్రతలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వాలనేది కూడా వైఎస్ఆర్సీపీ ఆలోచనగా కనిపిస్తూ ఉంది.